హాయ్. సో ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? టీటీపీ వచ్చింది. ఎందువల్ల? ఎందువల్ల అంటే వైసీపీ వచ్చి ఏం మనకి ఇది చేసింది దానివల్ల. అంటే లేడీస్కి ఎక్కువ డబ్బులు ఇచ్చాం సంక్షేమ పథకాల ద్వారా, అలాగే 40 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 18,000 ఇస్తున్నాం అంటున్నారు కదా. ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాల? ఎవరికో ఇస్తే ఒకవేళ ఒకరికిద్దరికి ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు, ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు కదా, ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? వేస్ట్ అండి జగన్. కానీ 175 గెలుస్తామంటున్నాడు కదా. అవన్నీ వేస్ట్. గెలిచినాక. అలాగే చెల్లెలు కాంగ్రెస్లోకి చేరి అన్నపైన విమర్శలు చేస్తుంది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఏమండి? అంటే కాంగ్రెస్లో షర్మిల జాయిన్ అయ్యారు కదా, ఆమె అన్నపైన విమర్శలు చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? ఇక వాళ్ళు విమర్శలు చేసుకుంటారు, మళ్ళీ ఇది అవుతారులే, కానీ వాళ్ళ గురించి మనకి ఎందుకండి. వైసీపీ అయితే రాదు, తెలుగుదేశం వస్తుంది. అలాగే లాస్ట్ టైం 2019లో 23 సీట్లు వచ్చాయి కదా టీడీపీకి, ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఈసారి బాగానే వస్తాయండి, ఇన్నని మనం చెప్పలేం, కానీ గెలుపు మాత్రం తెలుగుదేశమే. టీడీపీ జనసేన ఇద్దరు కలిసారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? గెలిచారు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ అయితే సీఎంగా చంద్రబాబు. చంద్రబాబు సీఎం. సో ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా కొన్ని రోజుల్లో, ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారండి? వైసీపీ అయితే రాదండి. అవును అనుకుంటున్నాను. ఎందువల్ల వైసీపీ రాదండి? ఏంటంటే ఎందుకు వైసీపీ రాదనుకుంటున్నారు? ఎందుకు వైసీపీ రాదంటే అంత ఏం అభివృద్ధి జరగలేదు, ప్లస్ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. సేమ్ ఇక్కడ తెలంగాణలో జరిగినట్టే ఆంధ్రాలో కూడా జరుగుతుంది అనిపిస్తుంది. కానీ జగన్ గారు మాత్రం అభివృద్ధి చేసాం, అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చాం అందరికీ, సో ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా. రాదండి. మా తెలిసిన అనమాట అయితే దాదాపు అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు తప్పించి ఏం లేదండి. అలాగే మీరు టీడీపీ జనసేన ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పొత్తు గురించి ఏమనుకుంటున్నారు? ఆ పొత్తు వల్ల కలిసి వస్తుందండి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఒకవేళ సిబిఎన్ గారు వస్తే ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఇక అది మార్పు అంటే ఆయన ఆల్రెడీ అభివృద్ధి అన్నిట్లలో ఆయన పర్ఫెక్టే కదండి చేశారు. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇప్పుడేమో జగన్ గారి పరిపాలన చూశారు. మరి ఎవరిది బెటర్ కనిపించింది? ఎవరు హామీలు కరెక్ట్గా నెరవేర్చారు? చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ గారి యువగాలం యాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి ఎలక్షన్స్లో? ఏంటండి? నారా లోకేష్ గారి యువగాలం యాత్ర ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఎలక్షన్స్? అంటే దాదాపు యూత్ అందరిని అయితే ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసుకున్నారు. యూత్ కూడా చాలామంది చేంజ్ కావాలనుకుంటున్నారు. సో ఈ యువగాలం యాత్రతో నారా లోకేష్ గారు మంచి లీడర్ అవుతారనుకుంటున్నారా? అవుతారండి. 1 ఊళ్ళో నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎం అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నేనైతే టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అని అనుకుంటున్నాను, వాళ్ళు వస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ సీఎం ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తే మరి రాజధాని నిర్మాణం ఎలా ఉంటుంది? రాజధాని నిర్మాణం గురించి అనేది ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు సాధించిర్రు. వాళ్ళు అమరావతిని కాదని వేరే దగ్గరికి పోవడం కూడా అంత కరెక్ట్ కాదు. ఒక రాజధాని అనుకున్నప్పుడు మనం అంతా మేనిఫెస్టోలో పెట్టుకొని చేసి ఇది కాదు మాకు వైజాగ్, అది కాదు మాకు కర్నూలు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది, 2 జడ రామణ కథ అంటారు మా తెలంగాణలో, అవుతుంది. అది 100%. అమరావతి అనేది రాజధానిగా ఉంటేనే పూర్వకాలం రాజులు వెళ్ళినటువంటి రాజ్యం అది. అమరావతి అనేది రాజులది. దాన్ని మార్చడం కరెక్ట్ కాదే కాదు. అది అమరావతి 100% కరెక్ట్. సో ఇప్పుడు మరి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉందా మరి అక్కడ ఆంధ్రలో? 100% చంద్రబాబు నాయుడు వస్తే వస్తుందండి. సో తెలంగాణలో కూడా డెవలప్మెంట్కి కారణం చంద్రబాబు నాయుడు అంటున్నారు, నిజమేనా? అది నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా, అది 100%. ఇప్పుడు బిల్ క్లింటన్ వచ్చినాడు, వాళ్ళు బిల్ గేట్. నేను అప్పుడు హైటెక్ సిటీలోనే ఉన్నాను. నేను మా బిల్డింగ్లో మీకు చూసి ఎవరో తెలియదు. ఫారినర్స్ వస్తే వాళ్ళు ఏంది అనేది నేను చూసినది. అది చేసింది చంద్రబాబు నాయుడు కదండి. హైటెక్ సిటీ డెవలప్ చేసింది, ఏదైనా చేసింది చంద్రబాబు నాయుడు. సో నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు, మరి నారా లోకేష్ గారి వల్ల మరి ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా? నారా లోకేష్ గారి పాదయాత్ర ఒకంత పనికొచ్చింది అనుకుంటాం, కానీ ఆయన సీఎం అయితే మాత్రం మళ్ళీ అదొకతి పాలే, జగన్ ఎంతనో వీడంతనే. సో ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గారు అలా పొత్తులో రావడం కరెక్టేనా? కరెక్టేనండి. అది కూటమి అనేది ఉంటుంది కదా, ఎప్పటికైనా కూటమే కదా. ఇప్పుడు ఓడలు బండ్లు ఓడలు అని అంటారు, అదే కదా. ఇప్పుడు ఇద్దరు కలిస్తే పిడికిలు బిగిస్తే గట్టిగా అయిపోతుంది. ఇంకా 3వ పార్టీ బీజేపీలో కూడా వచ్చిందంటే ఇంకా స్ట్రాంగ్ అది లోపల నడుస్తున్నది. అది ఇప్పుడు వాళ్ళిద్దరు కలవడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? 100% ఉంటుందండి. పవన్ కళ్యాణ్కి ఇవ్వకపోవడం ఏంటంటే
పవన్ కళ్యాణ్ అనేసి వాళ్ళకు ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మనం ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు ఏపీలో? నేనైతే ఇక్కడ హైదరాబాద్లో డెవలప్మెంట్ బాగుంది, ఐటీ కంపెనీస్ కానీ ఇంకేదైనా కానీ అలా అనేది అక్కడ తీసుకొస్తాడేమో. మెట్రో అండ్ విజయవాడ ఇవంతా డెవలప్ చేస్తాడు. గుంటూరు ఇవన్నీ పేరుకే సిటీస్, పెద్ద సిటీస్ అంటే ఆంధ్రాలో ఏమొస్తుంది, విజయవాడ వస్తుంది ఎక్కువ. విజయవాడ గుంటూరు ఇవే అంటారు, కానీ అక్కడ ఏం అనుకున్నంత ఏం లేదు. హైదరాబాద్లో ఒక మూల కూడా ఉండదు అక్కడ. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు సీఎంగా చేసింది కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? అతనితో స్టార్ట్ చేశాడు, అది ఎండ్ అయ్యేలోపు మధ్యలో ఇంకొక పాలన వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకటి ఏదైనా కన్స్ట్రక్షన్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఇయర్లీ లెంత్ సాగిద్ది, ఒకేసారిగా అయిపోదు కదా. అంటే ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే తను పునాది వేశాడు, అది ఎండ్ అయిపోయేలోపు మధ్యలో ఇంకొకళ్ళు వచ్చారు, ఇది కూల్ చేశారు అంతే. అంటే 3 రాజధాని బెటర్ అంటారా లేకపోతే అమరావతి బెటర్ అంటారా ఏపీకి? చాలామంది అమరావతి అనుకుంటున్నారు. ఓకే, రీసెంట్గా మనం చూస్తే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంటే అన్న చెల్లెళ్ళు చెరో పార్టీలో ఉన్నారు. అంటే ఇది అన్న మీద కామెంట్స్ చేస్తుంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చెల్లికి కోరుకుంది ఏంటి, అన్న దగ్గర నుంచి ఒక పదవి. అది అనేది సార్ ఇచ్చిన్నట్టయితే మేడం వేరే పార్టీ పెట్టేది కాదు. ఎందుకంటే ఒకప్పుడు తనకి చాలా ఫేవర్ చేసింది, పాదయాత్ర చేసింది, ఎన్నో ఊర్లు తిరిగింది, తనకి ఫేవర్గా మాట్లాడింది. అన్న వస్తే మనకి ఇది చేస్తాడు అది చేస్తాడని చెప్పింది. ఇప్పుడు సొంత చెల్లెలే తనని పార్టీ ఎగ్నెస్ట్గా పెట్టిందంటే దాని అర్థం ఏంటి, మీరే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం అంటే తనకి మూవీస్ పరంగా ఇండస్ట్రీలో చాలా పేరుంది. సో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నోళ్ళు యూత్ అంతా మ్యాక్సిమం జనసేనకే ఓటేస్తారు కదా. జనసేన వచ్చేసి టీడీపీలో కలిసింది, సో టీడీపీ వచ్చేసిద్దని నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్.